అన్న చెప్పండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ మీలాంటి యువత చాలామంది పార్టీని ఆదరిస్తున్నారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా మరొకసారి టీడీపీ పార్టీ? కంపల్సరీ తెలుగుదేశం పార్టీ 2024లో కంపల్సరీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని మాతో పాటు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అట్లా కింద స్థాయిలోకి వెళ్ళిపోయింది, పాతాళంకి వెళ్ళిపోయింది టీడీపీ పార్టీ. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా కోలుకోదు. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 మేమే గెలుస్తున్నామంటూ అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడారు. అంటే ఇది అంతా వాళ్ళ ప్రలోభాలని మాత్రం. ఎందుకంటే ఇలా కూడా చెప్పకపోతే రేపు పొద్దున్న ఇది కూడా కోల్పోతారు. మా పార్టీ ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళు ఏదైతే 175 నియోజకవర్గాల్లో మేమే గెలుస్తామని అంటున్నారో వాళ్ళ పార్టీ నుంచే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తెలుగుదేశం పార్టీలో రావడం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ ఏంటంటే వీళ్ళు దీని ఏదో అంటారు కదా, ఎవరో ఏదో వెళ్తుంటే భుజాలు తడుపుకోవడం ఏదో అంటారు కదా, వీళ్ళు వాళ్ళని కాపాడుకోలేక అయినా సరే మేము 175 గెలుస్తున్నామని చెప్పని జబ్బలు తెరుచుకుంటున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మంచి విశ్వాసంతో ఉన్నారు. ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగిద్ది అని చెప్పేసి ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. నారా లోకేష్ గురించి కూడా ఏం చెప్తారు సార్? యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలు ఎటువంటి చైతన్యం పరిచారు, అదేవిధంగా ఆయనలో కూడా ఒక రాజకీయ నైపుణ్యం అనేది అవలంబించుకున్నారు. నారా లోకేష్ గారి గురించి మేమైతే ఒకటే చెప్తున్నాం. నారా లోకేష్ గారు మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కార్యకర్తల సంక్షేమం అనేది సృష్టికర్త నారా లోకేష్ గారు. ఆయనకి ఏ పదవి లేనప్పుడు కూడా ఆయన 2009 నుంచి ఈ పార్టీ విజయానికి ఆయన పాత్ర ఆయన పోషిస్తూనే ఉన్నారు. ఈ 2014 నుంచి ఆయనకి ఏదో ఆ రోజు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చారు అని ముఖ్యమంత్రి కొడుగ్గా కాదు, ఆయన 2009లో నుంచి 2014 దాకా తెలుగుదేశం పార్టీ విజయానికి ఆయన వెనక నుండి మంచి భూమికి పోషించారు. అక్షరంగా చెప్పాలంటే కార్యకర్తల సంక్షేమం ఇది. ఇదివరకు గతంలో ఓ సభ్యత్వం నమోదు మామూలుగా డబ్బులు ఓ 10 రూపాయలు కట్టించుకొని చేశారు. కానీ ఆయన సభ్యత్వం 100 రూపాయలు సభ్యత్వం కట్టుకొని నా కార్యకర్తలకి మేము ఏదో విధంగా ఉపయోగపడాలి, మా పార్టీ తరఫున మా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మేము అండగా ఉండాలని చెప్పేసి 100 రూపాయలు సభ్యత్వం కట్టుకుంటే దానికి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది నారా లోకేష్ గారిదే. అలాగే ఆయన ఎవరైతే నారా లోకేష్ గారిని హేళన చేశారో, మేము మొన్న కూడా చెప్తున్నాం, హేళన చేసిన అద్భుతమైన శిల్పం నారా లోకేష్ గారు. ఎందుకంటే ఆయన పాదయాత్రతో నారా లోకేష్ గారు అంటే ఏదో చేయక్కర్లా, ఆయనకి పదవస్తే చేయక్కర్లా, ఆయన యువగాలం పాదయాత్రతో యువగాలం ప్రతి ఒక్కరికి రాష్ట్రం మొత్తం మీద కొన్ని నియోజకవర్గాలు తిరిగి ప్రతి సమస్యకి నేనున్నానని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ యువతకు కానీ రైతులకు కానీ అలాగే శ్రామికులకు కానీ కార్మికులకు కానీ ప్రతి ఒక్కరి సమస్య అడిగి తెలుసుకొని వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తూ నారా లోకేష్ గారు ఎలా ముందుకు తీసుకెళ్లారో ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ఈ ప్రభుత్వం కూడా చూసింది. నారా లోకేష్ గారు అంటే ఇంకేం ప్రూఫ్ చేయకూడలేదు. నారా లోకేష్ గారు అంటే నారా లోకేష్ గారే. పార్టీ అధికారంలోకి వస్తే యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు. ఖచ్చితంగా యువతకి భవిష్యత్తు ఉండబోతుందంటారా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే రాబోయే రోజులు? గతంలో కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఎన్నో పరిశ్రమలు వస్తూనే ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. గతంలో ఐటీ రంగంలో కూడా ఐటీ మినిస్టర్గా చేసినప్పుడు నారా లోకేష్ గారు కూడా 2014 నుంచి 19 ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కల స్టూడెంట్స్ నుంచి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించిన ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా కొంతమందిని చాలా వరకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. కానీ ఈ ప్రభుత్వంలో మేము ఉద్యోగాలు క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి యువతని ఎంత మోసం చేశారో ప్రతి ఒక్కరు తెలుస్తున్నారు. కానీ వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఉద్యోగాలంటే వాలంటీర్ ఉద్యోగాలే. అంటే ఎంత మనం చదువుకున్నా, ఇంటర్ చదువుకున్నా ఒకటే, డిగ్రీ చదువుకున్నా ఒకటే, ఇంజనీరింగ్ చేసినా సరే వాలంటీర్ ఉద్యోగాలే. ఆ ఉద్యోగాలు ఇచ్చే మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. నిన్న బహిరంగ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, ఈ వాలంటీర్ల వ్యవస్థ కూడా మన మీద అభిమానం ఉన్న వాళ్ళే, మన పార్టీ వాళ్ళే అని చెప్పేసి. అంటే నువ్వు ఇచ్చింది ఉద్యోగాలు యువతకు కాదు, మీ పార్టీ నాయకులకి మీ పార్టీ కార్యకర్తలకి మీరు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మీరు భుజాలు తడువుకొని యువతకు చేస్తున్నారు. రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అది తప్పకుండా జరిగే తీరుతుంది. దానికి ఏదైతే పరిశ్రమలో వెళ్ళిపోయినాయో ప్రతి పరిశ్రమను తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారు కానీ ముందుంటారు. యువతకి భరోసాను కల్పిస్తూ ఏదైతే భరోసా కల్పించారో అదంతా తప్పకుండా జరుగుతుంది.